గాలి నిప్పై రగులుతోంది. భూమి ప్రకంపనలతో ప్రళయాన్ని సృష్టిస్తోంది. నీరు సునామిలా సర్వాన్ని ముంచెత్తుతోంది. వేర్వేరు ఖండాలు, వేర్వేరు భాషలు, వేర్వేరు సంస్కృతులు. కానీ ఈరోజు ప్రకృతి వికట కోపానికి ఓ 3 ప్రాంతాలు విలవిల్లాడిపోతున్నాయి. ప్రకృతి ఒక్కసారిగా విరుచుకుపడి విశ్వరూపం చూపిస్తే మనిషి గీసుకున్న సరిహద్దులు, నిర్మించుకున్న అహంకార సామ్రాజ్యాలు ఎంత క్షణము అని నిరూపించడానికి స్పెయిన్, జపాన్, అస్సాం ఘటనలే ప్రత్యక్ష నిదర్శనాలు. స్పెయిన్, ఫ్రాన్స్ సరిహద్దు ప్రాంతాల్లో రగులుతున్న కార్చిచ్చును చూస్తుంటే గుండెలు ఆగిపోతున్నాయి. యూరప్ వ్యాప్తంగా నమోదవుతున్న 40 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీలుస్తున్న గాలుల వల్ల ఈ అడవి మంటలు అత్యంత వేగంగా విస్తరించాయి. ఈ విపత్తు ధాటికి స్పెయిన్లో దాదాపు 1,25,000 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం బూడిదైపోయింది. 2 దేశాల్లో కలిపి సుమారు 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ముఖ్యంగా మాడ్రిడ్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన కార్చిచ్చుగా నమోదైంది. అవిలా ప్రావిన్స్లో చెలరేగిన మంటల వల్లే అత్యధికంగా 50,000 హెక్టార్ల అడవి పూర్తిగా కాలిపోయింది. గిరాండ్ ప్రాంతంలో వందలాది విలాసవంతమైన ఇళ్లు బూడిదవడమే కాకుండా దక్షిణ స్పెయిన్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఫైర్ ఫైటర్లు, హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల సహాయంతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ అగ్ని జ్వాలలు తగ్గడం లేదు. మరోవైపు కార్చిచ్చు భయంతో వందలాది మూగజీవాలు ప్రాణ భయంతో రోడ్లపైకి వచ్చి పరుగులు తీస్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. అడవులు వేగంగా కాలిపోతుండడంతో దట్టమైన పొగమంచు మరియు వేడిని తట్టుకోలేక వన్యప్రాణులు, పెంపుడు జంతువులు జనావాసాల వైపు పరుగులు తీస్తున్నాయి. అడవి పందులు, జింకలు, నక్కలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నాయి. చుట్టూ దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఎటు వెళ్లాలో తెలియక వాహనాల మధ్య భయంతో అటు ఇటు పరుగులు పెడుతున్నాయి. తీవ్రమైన కాలిన గాయాలతో రోడ్ల పక్కన పడి ఉన్న మూగజీవాలు దాహంతో, ఆకలితో అల్లాడిపోతున్నాయి. ఇదిలా ఉంటే భూ ప్రకోపానికి దక్షిణ జపాన్లోని కుమామోటో ప్రిఫెక్చర్ వణికిపోయింది. రెక్టార్ స్కేల్పై 7.1 తీవ్రతతో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది. జపాన్ సొంత షిందో తీవ్రత స్కేలుపై ఇది అత్యధికంగా 7వ స్థాయిగా నమోదైంది. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ఉతో, ఉకి నగరాల్లో పలు భవనాలు కుప్పలుగా, కొన్ని చోట్ల భారీగా మంటలు చెలరేగాయి. రహదారులు, వంతెనలు దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో రైలు పట్టాలు తప్పాయి. దాదాపు 40,000 ఇళ్లకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు మొబైల్ నెట్వర్కులు కూడా స్తంభించిపోయాయి. వందలాది మంది గాయపడగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఇక భారతదేశంలోని అస్సాం రాష్ట్రాన్ని ప్రళయ వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ వల్ల గత 6 దశాబ్దాలలోనే ఎన్నడూ లేనంత ఘోరమైన వరదలు సంభవించాయి. పొరుగు రాష్ట్రమైన నాగాలాండ్, అస్సాం పరివాహక ప్రాంతాల్లో సాధారణం కంటే 400% పైగా అధిక వర్షపాతం నమోదు కావడంతో బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఉగ్రరూపం దాల్చాయి. ఈ వరదల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులోనే 21 మంది నీటిలో కొట్టుకుపోయి లేదా కొండ చర్యలు విరుగుపడి మరణించడం ఈ విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలోని 6కు పైగా జిల్లాల్లో దాదాపు 4.45 లక్షల మంది వరద నీటిలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 631 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఎగువ అస్సాంలోని శివసాగర్, చరాయిదేవ్, జోర్హట్, గోలాఘాట్ జిల్లాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. నిన్నటి వరకు పచ్చటి పంటలతో కలకలలాడిన ఊళ్ళు ఈరోజు మహాసముద్రాల్లా మారిపోయాయి. సుమారు 37,139 హెక్టార్ల పంట భూమి నీట మునిగిపోగా 26,000కు పైగా పశువులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. స్పెయిన్లో కాలుస్తున్న కార్చిచ్చు, జపాన్ను వణికించిన భూకంపం, అస్సాంను ముంచెత్తుతున్న వరదలు, వేర్వేరు ప్రాంతాలైన ప్రకృతి చూపించిన విధ్వంసం మాత్రం ఒక్కటే. పర్యావరణాన్ని విచక్షణారహితంగా ధ్వంసం చేస్తూ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్న మానవుడి అహంకారానికి ఈ విపత్తులే ప్రత్యక్ష హెచ్చరికలు. కాంక్రీట్ అడవులను నిర్మిస్తూ అసలైన అడవులను తగలబెడుతున్నంత కాలం ఈ ప్రళయాలు దిగే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా మనిషి కళ్ళు తెరవకపోతే ప్రకృతి వినాశనంలో చివరికి మిగిలేది మానవ మనుగడ తుడుచుపెట్టుకుపోవడమే అని ఆలోచించండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ.